ఆయన 2-3 గిఫ్ట్లు రెడీ చేసే ఉంటాడు. ఇంకా ఏమిద్దాం, ఏమిస్తే ఫాదర్ సంతోషంగా ఉంటారు అని తపన పడుతూ గురువులకి ఏదైనా ఇవ్వాలి, గురువులకి ఏదైనా చేయాలి అని నిత్యము తపన పడేవాడు. ఇంకేదిస్తే బాగుంటుంది స్వామి, ఇంకా ఒక అడుగు ముందుకేసి ఎంతో స్వతంత్రంగా అబ్బాయి ఏమిద్దాం అబ్బాయి, ఏం చేద్దాం అబ్బాయి అన్న స్వతంత్రంగా ఉండేవాడు చిట్టిబాబు గారు. ప్రతి సంవత్సరం అటు గురువులకి ఏదైనా చేద్దాం అనుకునేవాడు. అలాగనే తన జీవితానికి మరి పుట్టినరోజు చేసుకుంటూ ఎంతో మందికి భోజనాన్ని పెట్టేవాడు. చాలా మంచి సాంప్రదాయం. పరిశుద్ధ గ్రంథంలో లూకా శుభవార్తలో చదువుతారు ఎవరైనా? లూకా శుభవార్త 7వ అధ్యాయంలో 4వ వచనం. ఆ శతాధిపతి తమ అనుగ్రహమునకు యోగ్యుడు. మనందరికీ శతాధిపతి తన సేవకుడు స్వస్థత పరిచే ఉపమానం తెలుసు. అయ్యా, నువ్వు మా ఇంటికి రావాలా, నువ్వు ఒక్క మాట పలుకు చాలు, నా సేవకుడు స్వస్థ పొందుకుంటాడు, అందరికీ తెలుసు. అయితే యేసు ప్రభు దగ్గరికి ఆ శతాధిపతి గురించి కొంతమంది ముఖ్యంగా శిష్యులు వచ్చి యేసు ప్రభుతో చెప్పిన మాట, అయ్యా, ఆ శతాధిపతి నీ అనుగ్రహమునకు యోగ్యుడు. ఎందుకు యోగ్యుడు? ఏం చేశాడు ఆ శతాధిపతి? తర్వాత చదవడమ్మా. అతడు మన జాతిని ప్రేమించువాడు, మన కొరకు స్వయముగా ప్రార్థనా మందిరములను నిర్మించిన వాడు. ప్రియులారా, అందరూ ఒక్క మాట పలుకయ్యా చాలు, దాని గురించే ధ్యానించుకుంటాం. కానీ ఎక్కువగా శతాధిపతి గురించి ఉంది. ఆయన దేవుని అనుగ్రహమునకు యోగ్యుడు, నంబర్ 1. రెండవదిగా అందులోనే ఆయన మన జాతిని ప్రేమించువాడు, నంబర్ 2. ఆయన అనేక దేవాలయాల నిర్మాణంలో సహాయం చేసేవాడు, నంబర్ 3. శతాధిపతిలో ఈ కోణాలు కూడా చాలా గొప్పగా ఉంటాయి. ఈరోజు ఆ శతాధిపతి గారే మన చిట్టిబాబు గారు. ఆ శతాధిపతి ఏ విధంగా దేవుని అనుగ్రహానికి యోగ్యుడో, నాగోతు శౌరి ప్రసాద్ గారు కూడా దేవుని అనుగ్రహానికి, పరలోక రాజ్యానికి అర్హుడు, యోగ్యుడు. ఎందుకంటే శతాధిపతి తన జాతిని ప్రేమించినట్లే నాగోతు శౌరి ప్రసాద్ గారు కూడా తన మతాన్ని, క్రైస్తవత్వాన్ని ప్రేమించిన వాడు. అలాగనే అనేక దేవాలయ నిర్మాణంలో, అనేక దేవాలయాల్లో ఆయనదైన పాత్ర పోషించిన వాడు. అది నర్సరావుపేట కావచ్చు, గణపతి బాలేశ్వర పుణ్యక్షేత్రం కావచ్చు, గణపతి విచారణ కావచ్చు. నాకు వ్యక్తిగతంగా ఫోన్ చేసి, అబ్బాయి నీకు కూడా ఏదైనా చేయాలయ్యా, ఏదైనా చేద్దాం నీ దగ్గర కూడా. అనేక దేవాలయాలకి, ఆ దేవాలయ నిర్మాణాలలో, ఆ దేవాలయం నడిపించిన విషయంలో ఆయన పాత్ర ఎంతో. అందుకే ఆ శతాధిపతిని, అయ్యా ఆయన మీ అనుగ్రహమునకు యోగ్యుడు. ఈయన కూడా దేవుని అనుగ్రహమునకు యోగ్యుడే, దేవుని రాజ్యము, పరలోక రాజ్యానికి అర్హుడే. చాలామంది బతుకుతాం, చచ్చిపోతాం, కొంతమందిని జ్ఞాపకం చేసుకుంటాం. చాలామంది పుడతారు, చేస్తారు, కొంతమంది మాత్రమే ఎప్పటికీ గుర్తుండిపోతారు. అలా గుర్తుండిపోయేవారు ఆ చిట్టిబాబు గారు. ఏం బతుకులేరా, ఏం బతుకుతున్నాడేరా అని కొంతమంది గురించి అనుకుంటే, ఏం బతికినాడు
అనిపించుకునేట్టు బతికినవాడు నాగోతు శివప్రసాద్ గారు. ప్రియులారా, ఆ శతాధిపతి ఏ విధంగా తన జాతిని ప్రేమించాడో చిట్టిబాబు గారు కూడా తన ఊరిని ప్రేమించాడు, తన విచారణను ప్రేమించాడు, తన క్రైస్తవులందరినీ కూడా ఎంతో ప్రేమించాడు. అలాగనే ఆ శతాధిపతి ఏ విధంగా అనేక దేవాలయ నిర్మాణాలకు సహాయపడ్డాడో ఈయన గారు కూడా అలానే సహాయపడ్డాడు. తప్పకుండా శివరి ప్రసాద్ గారు కూడా పరలోక రాజ్యంలో ఉన్నాడు, ఉంటాడు అని గురించి మనందరం ప్రార్థన చేద్దాం. యోహాను శుభవార్త మరొక మాట 12:1-2 వచనాలు చదువుతారా? యోహాను శుభవార్త. యేసు బెతానియాకు వచ్చిన అది మృతులలో నుండి లేపబడిన లాజరు స్వగ్రామం. అక్కడ యాజ్ యూజువల్గా యేసును విందు చేసేవారు. మార్త పరిచర్యలు చేస్తుందంట. భోజన పంక్తిలో కూర్చున్న వారిలో యేసు ప్రభు పక్కన లాజరు. పిల్లారా, లాజరు ఇప్పుడు మనమంతా 12వ అధ్యాయం చదువుకుంటున్నాం. యోహాను సువార్త 11వ అధ్యాయంలో లాజరు చనిపోయాడు. యోహాను సువార్త 11వ అధ్యాయంలోనే లాజరు లేపబడ్డాడు. దేవుని కృప చేత లేపబడిన లాజరు 12వ అధ్యాయంలో స్వయాన దేవుని పక్కన కూర్చొని భోజనం చేస్తున్నాడు. చాలాసార్లు యేసు ప్రభు మరియా మార్తమ్మ లాజరు వాళ్ళ ఇంటికి వచ్చాడు. చాలాసార్లు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మార్తమ్మ వంట పనులతో సతమతమయ్యేది. మరియమ్మ ఆయన దగ్గర కూర్చొని వాక్యం వినేది. ఈ లాజరు ఏడుండేవాడు ఎవరికి తెలియదు. బతికుండగా యేసు ప్రభు ఆ ఇంటికి వచ్చినప్పుడు భోజనం చేసేటప్పుడు లాజరు ఏమయ్యేవాడో ఎవరికి తెలియదు. కానీ చనిపోయిన లాజరు, యేసు ప్రభు చేత లేపబడిన లాజరు స్వయంగా యేసు ప్రభు పక్కన కూర్చొని భోజనం చేస్తున్నాడు. యేసు ప్రభు ద్వారా మోక్షరాజ్యం పొందుకునే వాళ్ళు పొందుకునే భాగ్యం ఇది. ఈ రోజున నాగోతు చిట్టిబాబు గారు కూడా దేవుని పక్కన కూర్చొని భోజనం చేసే భాగ్యం ఆయనకి రావాలి. ఆయన ప్రభు పక్కన కూర్చొని భోజనం చేస్తున్నారని మనందరం విశ్వసిస్తాం. ఎందుకంటే ప్రభు చేత లేపబడిన వాడు. నేను ప్రారంభంలో చెప్పాను, ప్రభు చేత లేపబడటానికి ఆయన కూడా అర్హుడే. ఏ విధంగా మరియ మార్తములు ప్రభుని ఆదరించారో ఆయన కూడా అలానే ఆదరించాడు. ఏ విధంగా మరియ మార్తమ్మ లాజరు ప్రభుకి ఆతిథ్యం ఇచ్చారో ఆయన కూడా అలానే ఇచ్చాడు. అందుకే ఏ విధంగా లాజరును ఉత్థానం భాగ్యం ఇచ్చాడో చిట్టిబాబు గారు కూడా యేసు ప్రభు ఉత్థాన భాగ్యం ఇస్తున్నారు. మరి యేసు ప్రభుతో కూర్చొని భోజనం చేసే భాగ్యం చిట్టిబాబు గారు కూడా దయచేయాలని ప్రార్థిద్దాం. శిరాపుత్ర యేసు జ్ఞానగ్రంథంలో చివరిగా మృతుల కొరకు ఏడవకండి, దుఃఖ దినములు ముగిసే వరకే మీరు ఏడవండి. ఎన్నాళ్ళు ఏడవాలంటే దుఃఖ దినములు అంటే ఆ చనిపోయి ఆ మనిషిని పాతి పెట్టేదాకా, లేకపోతే దుఃఖ దినములు అంటే దినము అయిపోయేదాకా చెప్తున్నాను. దుఃఖించడం మాని ప్రార్థించడం ప్రారంభించి ఆయన లేడు అని దుఃఖపడకుండా ఆయన దేవుని సన్నిధిలో ఉన్నాడు అని ఆయన కోసం ప్రార్థన చేద్దాం. మరొకసారి మరణించిన చిట్టిబాబు గారి కోసం మనందరం పూజలను సమర్పించుకుంటూ ప్రార్థిద్దాం. ఆయన దేవుని సన్నిధిలో ఉన్నాడని ఆనందిద్దాం. పిత పుత్ర పవిత్ర నామమున గురువులను నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరకము. నీ చిత్త ప్రకారం నీ సమకమును చేరియున్న ఈ ప్రజల బలములను ఆలకింపము. దయగల తండ్రి, నవదశలు చెదిరిన నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకును. ఈ విలోకమును పిలుచుకున్న నాగోతు శివరి ప్రసాద్ నేను ఈ సేవని జ్ఞాపకం ఉంచుకును. జ్ఞానస్నానం ద్వారా క్రీస్తు వర్ణములో భాగస్థుడైన ఇతడు అతని ఉత్తాన మహిమలో పాల్గొనను కాక
దీన శరీరములను అతని మహిమల శరీరమును పోలి ఉన్నట్లు చేయనని నమ్ముచున్నాము. చనిపోయిన మా సహోదరి సహోదరులను మరియు నీకు ప్రియమనొచ్చి ఈ లోకంలో విడ వారందరినీ రైతుని రాజ్యములో చేర్చుకును. మేము అచ్చట చేరి నీ మహిమను వీక్షించు నిత్యానందము పొందుదును గాక. అప్పుడు నీవు మా కన్నీటి అంతటిని తుడిచివేదు. ఆనాడు మా దేవుడైన నిన్ను నీ నిజ రూపంలో దాచగలుగును. మరియు మేము నిన్ను పోలి ఉండి మా ప్రభువైన క్రీస్తు ద్వారా సర్వకాలము నేను స్తుతింతుము. అతని ద్వారా నీవు సకల మేలను లోకములకు దయచేయుచున్నావు. అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. మా ఈ ప్రస్తుత రోజులలో మాకు శాంతి సమాధానములు దయచేయండి. మీ దయ అనుగ్రహం వలన మేము పాపము నుండి విముక్తులమై ఎటువంటి కలతలకు గురి కాకుండా చేయండి. మేము మోక్షరాజ్యాన్ని యేసు ప్రభు రెండవ రాకడని నిరీక్షించుచుందుము. శాంతిని మీకు ఇస్తున్నాను, నా సమాధానాన్ని మీతో పంచుకుంటున్నాను అని మీ అపోస్తలులతో పలికిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ తుది సభ విశ్వాసము కటాక్షింపుడు. మీ చిత్త ప్రకారము శ్రీ సభకు శాంతిని ఐక్యతను అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవిస్తూ పరిపాలించేవారా, ఏలిన వారి సమాధానము ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకుందాము. మనకు దేవుని యొక్క ప్రేమను పంచి ఇచ్చి దైవ జీవితంలో మనను భాగస్థులను
చేయుటకై తన ప్రాణములే బలించి తన శరీర రక్తాలు మనకు జీవాహారంగా ఇచ్చిన ప్రభు. ఈయన ఏ మృతులకు నిత్య జీవమును ప్రసాదించు దేవుడు. ఈ ప్రభు విందుని విశ్వాస భరితులై మీరు స్వీకరించిన ధన్యులు. Oh,